మూటలు విప్పుకుని అన్నాలు తిందామని కూర్చున్నారు. కూర్చునేసరికి పావుతకు 12 అయింది. ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు. దారి దొంగలు వస్తున్నారన్నారు. వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు. ఈయనొక్కడు మాత్రం అయ్యి బాబు ఇప్పుడు పారిపోవడం ఎందుకు, మనం 12 అయిపోతోంది, మనం ఎవ్వరికంటా పనకూడదని ఆ చెట్టే ఎక్కి పైన కూర్చున్నాడు. దొంగలు వచ్చారు. 5 నిమిషాలు తక్కువ 12 అయింది. ఒరే మంచి ఆకలి మీద ఉన్నాం, భలే ఉందిరా, అన్నీ పాయసాన్నాలే, ఒరే పాయసాన్నం మిగిలిందిరా తినేద్దాం అన్నారు. ఒరే ఆగండి, వాళ్ళు అన్నీ పట్టుకెళ్ళిన వాళ్ళు పాయసాన్నాలు ఎందుకు వదిలేశారా, మన్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఉంటారు, ఇక్కడ ఎవడైనా ఉన్నాడేమో చూడండి, ముందు వాడికి పెట్టి చూద్దాం అన్నారు. ఖచ్చితంగా 12 అయింది. వాడిని దింపి నోట్లో పెట్టారు పాయసాన్ని. ఎందుకని వాడు పాయసం తప్ప ఏదైనా పెట్టండి, నేను తిన్న పాయసం తప్ప ఏదైనా పెట్టండి అంటున్నాడు. వీడికే పెట్టాలరా పాయసం అని ఖచ్చితంగా 12 పాయసం పెట్టారు. కాబట్టి కర్మవశమున భవమృతి కారణములు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ.